అద్భుతం జరగబోతుందని. అలాగే ఈరోజు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక 3 పాయింట్స్ చెప్తాను సింపుల్గా. ఫస్ట్ పాయింట్ వచ్చి మెయిన్ ఇంపార్టెంట్, ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అలవాటు ఉంది ఎవరికైనా? అలవాటు లేకపోతే ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్. అది దీనికనే కాకపోయినా హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఈరోజు నుంచి ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదో టైంలో డే మొత్తంలో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక 1 అవర్ స్టార్ట్ చేయండి. అది ఎలా? అబ్బాయిలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో, అమ్మాయిలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్తోనా? మ్యాక్సిమం అలాగే చేస్తారు. అబ్బాయిలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో షటిల్ కోర్ట్కి వెళ్తారు, ఆడవాళ్ళు అయితే పక్కింటోళ్ళు ఫ్లాట్స్లో ఫ్రెండ్స్తో కలిసి వాకింగ్ చేస్తున్నారు కౌరు చెప్పుకుంటూ. అలా వద్దు, భార్య భర్తలు ఇద్దరు సరదాగా కౌరు చెప్పుకుంటూ మీరిద్దరే చేయండి ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ మధ్య కొత్తగా కపుల్స్ డ్యాన్స్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, అది కూడా బాగుంటుంది, అది కూడా ట్రై చేయండి. మీరిద్దరే కౌరు చెప్పుకుంటూ సరదాగా ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. అలాగే సెకండ్ పాయింట్ వచ్చి ఆహారం. ఫుడ్ గురించి చాలా మందికి డౌట్స్ ఉంటున్నాయి. మేము ఏ ఆహారం తీసుకోవాలి, ఏం తింటే మంచిది, నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా? తినొచ్చు అన్నాను అనుకోండి, మటన్ తినొచ్చా, చికెన్ తినొచ్చా? మటన్ అయితే మళ్ళా వైట్ మటనా, బ్లాక్ మటనా, రెడ్ మటనా, ఇలా చాలా కలర్స్ అడుగుతుంటారు. ఇందులో ఏ డౌట్ లేదండి, మీరు అన్నీ తినొచ్చు. మీకేమి జబ్బో ఏ డిసీజో రాలా, ఏదో చిన్న ప్రాబ్లం అంతే, అది వేరే, ఫుడ్ గురించి వేరే. అసలు ఇది ఎటువంటి పచ్చం చేయక్కర్లా, అన్నీ తినవచ్చు, ఏ ఆహారమైనా తీసుకోవచ్చు. వెయిట్ చికెన్ తింటే వెయిట్ చేస్తుందంటున్నారు, వద్దంటున్నారు అని అడుగుతున్నారు. అలాంటిది ఏం లేదండి, వేడి అనే పదమే లేదు అసలు. చికెన్ తింటే పిల్లలు పుట్టరు అంటే మరి చికెన్కి పిల్లలు ఉన్నాయిగా, కోడి పిల్లలు పెడుతుందిగా, అంటే కోడిలో ఏ లోపం లేదు, లోపం మనలో ఉంది. కానీ అలా చికెన్ తినకూడదు ఇట్లాంటివి ఉంటే ఏం పట్టించుకోవట్లా. మీరు అన్నీ తినొచ్చు, అన్నీ తీసుకోవచ్చు, కాకపోతే ఆరోగ్యకరమైన ఆహారం తినండి అని చెప్తారు. ఆరోగ్యకరమైన ఆహారం అంటే మళ్ళీ క్వశ్చన్ వస్తుంది, మళ్ళీ గూగుల్ తీస్తారు, సెర్చ్ చేస్తారు, యూట్యూబ్లో చూస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటి? దీని గురించి ఎటువంటి రీసెర్చ్ చేయొద్దు. ఆరోగ్యకరమైన ఆహారం అంటే సింపుల్, మన అమ్మమ్మలు, నాయనమ్మలు, మన పూర్వీకులు ఏం తిన్నారో అది తినండి చాలు. కొత్త ఐటమ్స్ ఏం ట్రై చేయక్కర్లా, మన పూర్వీకులు ఏం తిన్నారో అది తిన్నాం. ఎందుకంటే పూర్వం వాళ్ళకి ఈ సమస్య ఉందా? పూర్వీకుల్లో ఈ సమస్య లేదు. ఒక్కొక్కరికి 6 మంది, 7 మంది, 10 మంది పిల్లలు ఉండేవారు. ఈ రోజుల్లో ఈ సమస్య ఎక్కువైంది. అంటే కొత్త తినటం, బయట పొల్యూషన్, అలాగే కలుషితమైపోయిన కూరగాయలు, ఇలాంటి వాటి వల్ల. అందుకని మన పూర్వీకులు ఏం తిన్నారు? ఇడ్లీ, దోశ, నార్మల్గా ఎప్పుడు తినే ఆహారమే, ఎప్పుడు వాళ్ళు తీసుకున్నవే ఎక్కువ అలాంటివే తీసుకోండి. మెయిన్గా పప్పు దినుసులు, ప్రోటీన్ ఫుడ్ ఉండేటట్టు చూడండి, పిండి పదార్థాలు కాకుండా. అందుకని ఈ రోజు నుంచి మంచి ఆహారం అన్నీ తీసుకోవచ్చు, అన్నీ తినొచ్చు. ఏది తిన్నా మితంగా తినండి, ఏది తిన్నా లైట్గా. పూరి ఇష్టం అనుకోండి, 2 పూరీ తిని ఆపేయచ్చు. అలా కాకుండా అదే రోజు 10 పూరీలు తినకూడదు, మరి తర్వాత గ్యాస్ వస్తుంది. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఇదే. ఇష్టం ఉంది అంటే అది తినండి, మితంగా తీసుకోండి. ఏదైనా అమృతం కూడా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? విషం అవుతుంది. అందుకని ఏదైనా సరే మితంగా తీసుకోండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, టైంకి తినండి. మ్యాక్సిమం ఇద్దరు కలిసి తినడానికి చూడండి. డే టైంలో ఎలాగో కుదరదు, నైట్ అయినా ఇద్దరు కలిసి తినండి. థర్డ్ పాయింట్ వచ్చి భార్యాభర్తల అన్యోన్యత, మెయిన్ ఇంపార్టెంట్. ఈరోజు మన ట్రీట్మెంట్లో కావాల్సింది మెయిన్ పాయింట్. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. కొంచెం ఈ పాయింట్ అనేసరికి అందరూ డల్ అయ్యారు. ఫుడ్ గురించి విన్నారు కానీ అన్యోన్యత అనేవారికి డల్ అయ్యారు. చాలామంది పెళ్ళైన కొత్తలో వైఫ్ నేమ్ చక్కగా బంగారం, బుజ్జి అని చెప్పి ముద్దు పేరుతో సేవ్ చేస్తారు. కొన్ని మంత్స్ అయ్యేటప్పటికి డెవిల్, నైఫ్, రాక్షసి అని సేవ్ అయ్యింది. ఎందుకంటారు? రాను రాను బంధాలు తగ్గిపోతున్నాయి. 90% పిల్లలు పుట్టకపోవడానికి రీజనే ఇది. సమస్య ఏంటి? ఉంట్లా మీ ఇద్దరి మధ్యన అన్యోన్యత లేకపోవడం, గొడవలు ఎక్కువ అవడం. ఇవన్నీ ఎక్కువ ఎందుకు వస్తున్నాయి? ఇదివరకు సెల్ ఫోన్ లేదు, ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. మ్యాక్సిమం అందరూ ఫోన్కి అలవాటు పడిపోయారు. ఈరోజు వచ్చారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, సార్ మెడిసిన్ ఇచ్చారు, ఆ మెడిసిన్ వేసేసుకుని ఈవినింగ్ వేసే తినేసేసి ఆ మెడిసిన్ వేసుకుని వైఫ్ అటు తిరిగి ఫోన్ నొక్కుంటూ, హస్బెండ్ ఇటు తిరిగి ఫోన్ నొక్కుంటే మధ్యలో పిల్లలు పుట్టారా? పుట్టరు కదా. మీ ఇద్దరు ప్రేమగా ఉండాలి, కలవాలి, అప్పుడు కదా పిల్లలు
కాలం కాదు. అందుకని మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్, అలాగే లవ్ అండ్ అఫెక్షన్ ఉండాలి. ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తారా? మళ్ళీ మీ పెళ్ళి అయిపోతుందాగా ఉండాలి. అందరూ ఉంటారా? చాలా కష్టంగా ఉంటున్నారు అబ్బాయిలు. మళ్ళీ ఈరోజు నుంచి మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. చిన్న చిన్న మాట్లాడుకోండి, కౌరుకు చెప్పుకోండి. మ్యాక్సిమం ఏమవుతుంది, 1 hour మాట్లాడితే గొడవ వస్తుంది. భార్యాభర్తలు అన్నాక గొడవ వస్తే కామన్. గొడవ రాకపోతేనే టెన్షన్ పడాలి. ఒరిజినల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అవునా కాదా అని డౌట్ పడతారు. అందరికీ గొడవ వస్తుంది, కానీ ఆ గొడవను క్యారీ చేస్తూ నెక్స్ట్ రోజు ఉప్మాలో ఉప్పు వేసి కాఫీలో పేస్ట్ కలిపి రివైజ్ తీర్చుకోవద్దు. అవన్నీ అక్కడికి వదిలేయండి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మామూలే. చక్కగా ఇద్దరు మాట్లాడుకోండి, ఎక్కువ కలిసి ఉండండి. చక్కగా ప్రేమ ఆప్యాయత ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఒకళ్ళు నచ్చిన ఒకళ్ళు అండర్స్టాండింగ్ మెయిన్ ఇంపార్టెంట్. మీ అందరి మధ్య ఉందో లేదో చిన్న టెస్ట్ చేద్దాం కదా, సరదాగా సార్ వచ్చేలోపు. ఓకేనా? ముద్దుగా ఏమని పిలుస్తారు సార్? మమ్మీ అంటారా? ఓ, అసలు గుడ్ ఆన్సర్ ఇది. నేను కూడా ఈ పాయింట్ మీకు చెప్తాను. ప్రతి హస్బెండ్ వైఫ్ని అమ్మలా చూసుకుంటే గొడవలు రావు. ఎందుకంటారు? మన పెళ్ళి కాకముందు అమ్మ బాబు ఇది మంచిది అది మంచిది ఇది చేయక అది చేయకంటే అసలు కోపమే రాదు. పెళ్ళయ్యాక భార్య చెప్పింది అనుకోండి, తక్కువలో ఇది చెప్తే ఇనేదేంటి అనుకుంటారు. అక్కడే గొడవలు స్టార్ట్ అవుతాయి. అందుకని ప్రతి హస్బెండ్ వైఫ్లో అమ్మని చూడండి, అసలు గొడవలు రావు. అలాగే ఆడపిల్లలు అయితే తండ్రిని చూడండి భర్తలో. ఎందుకంటే పెళ్లి కాకముందు మనకి ఫుల్ సపోర్టింగ్ ఉండేది తండ్రి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వెనకాల వెళ్తాము, వాళ్ళు ఏది చెప్పినా వింటాము. అదే పెళ్ళాక హస్బెండ్ చెప్తే బాగా డామినేషన్ చేసేస్తున్నారు, తొక్కేస్తున్నారు భార్యని అంటారు. అలా కాకుండా హస్బెండ్లో తండ్రిని చూస్తే అసలు ఏ గొడవలు రావు. సార్ బాగా చెప్పారు. అంటే మీరు అమ్మలా చూస్తారుగా? షూరా మేడం? పిలవడం వరకేనా? ఓకే, గుడ్. ఇప్పటి నుంచి అదే ఫాలో అవ్వండి. అయితే మీ వైఫ్ బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా, వాళ్ళ పేరు చెప్పండి. ఎస్తేర్ రాణి. కరెక్టేనా మేడం? ఓ సూపర్, బాగా గుర్తుంచుకున్నారు. అలాగే మీ హస్బెండ్ బాగా ఇష్టంగా ఏది తింటారు ఫుడ్ ఐటమ్స్లో? చికెనా? చికెనేనా? ఏ ఊర్లో తిరగడం బాగా ఇష్టం? పుణ్యక్షేత్రాలా లేకపోతే ఏదైనా హాలిడే ట్రిప్సా? ఎక్కడికి వెళ్ళరా? మిమ్మల్ని తీసుకెళ్ళరా ఆయన వెళ్ళరా? మిమ్మల్ని తీసుకెళ్ళరు. అంటే ఏ ఊరు ఇష్టం అనేది ఏం లేదు, పర్టికులర్గా ఒక ఊరు ఇష్టం ఉంటుంది. అది ఏ ఊరు ఇష్టం ఆయన? వాళ్ళ ఊరు అంటే కరెక్టేనా? ఓకే, క్లాప్స్ కొట్టండి, బాగా చెప్పారు. బర్త్డే డేట్ అంతసేపు ఆలోచించకండి, ఫైరింగ్ అయిపోతారు. అంటే వాళ్ళు చిన్న స్థాయి, వాళ్ళు బర్త్డే అవన్నీ డేట్లన్నీ నోట్ చేసుకోవాలి. ఓకే, బర్త్డేస్ చేయరు అయితే. ఓకే, అంతేగా? నిజమేనా లేకపోతే? ఓకే, అంతే, బర్త్డేస్ చేయరు అయితే. కొన్ని మ్యారేజ్ 5-11 కరెక్ట్గా. ముహూర్తం బాగా గుర్తుంచుకున్నారు, సూపర్. అంటే యాక్చువల్లీ ఏంటంటే గుర్తుంటే అన్నిటికీ సర్దుకోవడం. ఓకే, ఈ రోజు నుంచి మీరే బర్త్డే ఎప్పుడు చేస్తే బాగుంటుందని ఒక డేట్ ఫిక్స్ చేసి మేడంకి బర్త్డేస్ చేసేయండి, బాగుంటుంది. మీ హస్బెండ్ బాగా ఇష్టంగా తినే ఫుడ్? వెజ్లో. నాన్ వెజ్ తింటారు? తక్కువ. మీరు వండుతారా సార్ వండుతారా? ఏం రావు, మీరే వండుతారా? ఎప్పుడైనా కిచెన్లోకి వస్తారా? రారా? ఎప్పుడైనా సరదాగా కిచెన్లోకి వెళ్ళండి, ఏమన్నా కొంచెం కొంచెం చిన్న చిన్న హెల్ప్స్ చేయండి, సరదాగా కౌరులు చెప్పండి, అప్పుడు ఆవిడకి శ్రమ తెలియదు. మరి పాయింట్ మిస్ చేశారు. ఎంత మంచి అలవాటు ఉంది అంటే టీ బాగుండి ఉండదు, టేస్ట్ అందుకు మర్చిపోయారు. ఫీవర్ వచ్చినప్పుడు పెడతారు. టీ బాగా పెడతారా? ఓకే. ఆయన బాగా ఇష్టంగా ఏం తింటారు కొన్ని తెలుసా? అన్నీ తినేస్తారు. ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ తెలీదా అయితే? సార్ దేంటో చాలా దారుణంగా ఉంది, ఒకసారి మీరు మాట్లాడండి. ఏ కలర్ ఇష్టం మీకు? రెడ్ ఇష్టం మీకు. ఇప్పుడు విన్నారుగా, గుర్తుంచుకోండి. రెడ్ కలర్ అంట, రేపు నుంచి అన్ని రెడ్ కలర్, కాంచనాలాగా రెడ్ కలర్ వేసుకోకండి. మేడంకి ఏం ఫేవరెట్ ఫుడ్ బాగా ఇష్టంగా ఏం తింటారు? చికెన్.
ఓకే ఓకే, చూసారా మీ గురించి సార్ ఎంత అర్థం చేస్తున్నారో, మీకు ఏమి ఇష్టం ఏ ఇష్టం లేదు అన్నీ తెలిసినాయి. ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయండి. అంటే మీరు కొంచెం కేర్ తీసుకుంటున్నట్లేరు, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. బాగా చూసుకోండి, ఏమి ఇష్టం లేదు, ఆయనకి ఏం కావాలి, ఏదైతే ఆనందపడతారో అన్నీ తెలుసుకోండి. మీరేమని పిలుస్తారు ముద్దుగా? అమ్ములు. ఓకే ఓకే. మీ వైఫ్ బాగా ఇష్టపడే హీరో? అలా ఏం లేదు, మీరే హీరోనా? అంతేగా? అంతేనా మేడం? ఫేవరెట్ హీరో మీ హస్బెండే. సూపర్, ఏ గొడవ లేదు. మీ పెళ్ళైనాక ఫస్ట్ గొడవ ఎప్పుడు వచ్చింది, దేని గురించి వచ్చింది? చాలాసార్లు వస్తుంది, వేరు ఫస్ట్ మెమరీ ఉంటుంది, గుర్తులేదు. అంటే అన్నిసార్లు గొడవలు వచ్చేసి ఉంటాయి, అందుకని అది వెనక్కి వెళ్ళిపోయింది. గొడవ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు సారీ చెప్తారా, సార్ సారీ చెప్తారా? మీరే సారీ చెప్తారు ప్రస్తుతం, నిజమే అంటారా? కన్ఫామ్గా మీరు చెప్పరు, మేడమే చెప్తారు. అంటే తప్పు ఎవరిదైనా సరే అలా ఏం లేదు, ఆవిడ సారీ చెప్తారు, మీదుంటే పళ్ళాల పైకి లెగుస్తాయి, సైలెంట్గా చంపేస్తుంటారు, ఇక మాటలు ఉండవు, ఓన్లీ యుద్ధం కళ్ళతో మాట్లాడుతుంటారు. అది కూడా కష్టమే. మీరేం చేస్తారు సైలెంట్గా ఉంటే? కామ్గా ఎందుకు వచ్చింది రిస్క్, ఎందుకు రిస్క్ అని చెప్పి మీ పని మీరు చూసుకుంటారు. ఓకే, అయితే మీరే ఫస్ట్ సారీ చెప్తారంట, సైలెంట్గా ఉంటారు. ఎన్ని డేస్? ఒక 3 days. 3 days ఉంటారు. ఇప్పుడు ఓకే, అయితే ఇప్పుడు ఏం గొడవలు లేవు, ఇప్పుడు తక్కువ, ఇప్పుడు అంతా సైలెంట్గా. ఓకే. సార్ సినిమాలు చూస్తారా? ఏ హీరోయిన్ బాగా చూస్తారు? హీరోయిన్ ఎవరైనా ఇష్టం ఉండదు, మూవీస్ బాగుంటే చూస్తారు. ఫేవరెట్ ఎవరు లేరు. అయితే మీరే ఫేవరెట్, అంతేగా? మీరు చెప్పండి, ఏదనుకుంటే అది కాదు, మీ నోటితో చెప్తే ఆవిడకి ఆనందం. ఫేవరెట్ హీరోయిన్ ఆవిడేగా, అది చెప్పింది ఆవిడ. మన బ్రెయిన్లో సాయంత్రం వరకు ఎవరున్నారబ్బా అని ఆలోచిస్తారు. సార్ చాలా ఇంటెలిజెంట్. సరే, ఇంటికి వెళ్ళంగానే అప్పడాల కర్ర ఎక్కడుందో దాసేయండి, రిస్క్ ఎందుకు? లేదు, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. వేరేగా ఉంటుంది, వేరే లెవెల్లో. ఓకే, నైస్ ఆన్సర్. మేడం బాగా టెన్షన్ పడుతున్నారు, ఫస్ట్ మేడం ఫ్రీ చేద్దాం. సార్ ఫ్రెండ్, బాల్య స్నేహితుడు, బాగా ఇష్టమైన ఫ్రెండ్ ఎవరైనా ఉంటారు కదా, ఆయన పేరు ఐడియా ఉందా? చెప్తుంటారు, ఎక్కువ చెప్తుంటారు వాళ్ళ గురించి. వాసు, కరెక్టేనా? ఎందుకు బాగా ఇష్టం అని చెప్తారు? ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు, అందుకు ఇష్టం అని చెప్తారు. ఓకే, ఆయన ఏది ఇష్టంగా తింటారు? బిర్యానీ. సర్క్యూట్. మేడం ఏది ఎక్కువ ఇష్టం తింటారు? పానీపూరి బాగా తింటారు. ఓకే, ఎప్పుడైనా ఆవిడ కోపం వస్తే పానీపూరి ఇప్పిస్తారుగా, గుర్తుంచుకోండి. ఎప్పుడు కోపం వచ్చినా పానీపూరి ఇప్పిస్తా అన్నారు, అందరూ మంచి మాట ఇచ్చేశారు. షాపింగ్ ఎక్కువ చేస్తారా? తక్కువ. షాపింగ్కి తక్కువ. బయటికి సినిమాలకి అట్లా? ఓకే, సినిమాలకి వెళ్ళరు. ఓకే. టీవీ సీరియల్స్ చూస్తారా? అవి కూడా తక్కువ. ఓకే, ఇద్దరు ఎవరు సైలెంట్? నాకు ఇద్దరు సేమ్ అనిపిస్తుంది, ఇద్దరు ఒకలానే ఉన్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టామమ్మా, ఎందుకంటే మీ అందరికీ భోజనం పెట్టడానికి. మీ అందరికీ ఇది విచిత్రంగాను వింతగాను ఉండుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి ఈ ప్రపంచంలో లేదు. దేవాలయాలకు వెళ్ళుంటారు, అక్కడ బిడ్డ కోసం మీరు వెళ్తే ప్రసాదం ఇస్తారు, తీసుకుని ఉంటారు కదా ప్రసాదం. అలాగే ఇక్కడ కూడా ఇది ఒక చర్చి లాంటిది, మసీదు లాంటిది, దేవాలయం లాంటిది. ఇక్కడ కూడా మీకు ఒక ప్రసాదం అందాలని మన మేడం గారి ఐడియా వచ్చింది. ఎందుకనంటే మీరు మా కోసం వచ్చినప్పుడు చాలా దూరాల నుంచి వస్తున్నారండి ఇక్కడికి. యూట్యూబ్లో వీడియో చూసో, స్నేహితులు చెప్పారనో, బంధువులు చెప్పారనో, బయటంతా ఐవీఎఫ్లు అంటున్నారు, ఆపరేషన్లు అంటున్నారు. ఇలాంటివి ఏమీ లేకోకుండా చక్కగా మందులతోనూ, చిన్న చిన్న ఆహారపు అలవాట్లు మార్పులతోనూ, భార్యాభర్తల అనురాగం పెంచడంతోనూ
ప్రెగ్నెన్సీ తీసుకొస్తున్నారు ఈ డాక్టర్ గారు అని తెలుసుకుని పాపం తిని తినక చాలా దూరాల నుంచి మీరు వస్తున్నారు. ఆ మధ్యాహ్నం టైంకి వచ్చేటప్పటికి ఆకలి వేస్తుంది. మేము బయటికి పంపించేవాళ్ళం ఇదివరకు. అయితే బయట హోటల్స్ దగ్గరలో లేవు. దారి తప్పిపోవడం, ఊరు కాని ఊరు కదా, లేదా వర్షం వస్తే తడిసిపోయి రావడం, ఇలాంటివన్నీ మేడం చూసి వీళ్ళకి మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన చేసి నాకు చెప్పడం, ఆగస్టు 2వ తారీఖు నుంచి ఇది నిరాటంకంగా నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద మన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరికీ మనం చక్కగా ఈ భోజన కార్యక్రమాన్ని అందిస్తున్నాం. మీ అందరూ కూడా ఈ భోజనాన్ని ప్రసాదం లాగానే స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా, యేసు ప్రభుని కొలిస్తే యేసయ్య ప్రసాదంగా, అల్లాని కొలిస్తే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఎందుకు ఇది తీసుకోమంటున్నానంటే, మీరు బిడ్డ కోసం వచ్చారు. ఈ బిడ్డ పుట్టాలంటే వీర్య వృద్ధి, ధాతు పుష్టి ఉండాలి, అండాల క్వాలిటీ ఉండాలి. ఇవన్నిటికీ ఆహారం మూలాధారం. ఆహారం సరిగా లేకపోతే ఇవేవీ బాగోవు. ఆహారం అనేది ముడిసరుకు లాంటిది వాటికి తయారీ అవ్వడానికి. మరి అలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మీకు ఒక మోడల్ కింద ఈ ఆహారం ఉపయోగపడుతుంది. మనం ఒక బుక్ ఇచ్చాం, మీరు అమ్మా నాన్న కాగలరు అనే బుక్లో ఇవన్నీ రాశాం. అలాగే మేడం గారు కూడా ఎక్కటి హబ్ అనే ఛానల్లో దాదాపు 500 వంటలు వండి మీకు వీడియోల రూపంలో పెట్టారు, వంటలక్కలాగా. ఆవిడేమో వంటలక్కలాగా, నేను మీ డాక్టర్ బాబులాగా. ఇలా కార్తీక దీపం సీరియల్ చూపిస్తున్నాం యూట్యూబ్లో. మీరు అవి ఫాలో అవ్వండి. చక్కగా ఫాలో అయ్యి ఆ వండుకుని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసికట్టుగా వండుకొని, కుదిరితే ఒక భర్త చేతిలోని ముద్ద భార్య నోట్లోకి వెళ్ళేటట్టు, భార్య చేతిలోని ముద్ద భర్త చేతిలోకి వెళ్ళేటట్టు కొసరి వడ్డించి పెట్టుకోండి. ఇంకా కుదిరితే క్యాండిల్ కూడా వెలిగించుకుని అచ్చికా బుచ్చికా కబుర్లు చెప్పుకుంటూ ప్రతిరోజు క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేయండి అని చెప్పాం. దీనివల్ల ఏమవుద్ది? అనురాగం పెరుగుద్ది. అనురాగం పెరిగితే ఏమైతే? ఆకర్షణ వస్తుంది. ఆకర్షణ వస్తే భార్యాభర్తలు కలవగలుగుతారు. అలా కలవగలిగితే సృష్టి కార్యం జరిగి మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది. ఆ బిడ్డ రాగానే మీరు మాతృదేవత, మీ ఆయన పితృదేవుడు అవుతారు, మీరు దేవుళ్ళు అవుతారు. దేవుళ్ళు అయ్యే అద్భుతమైన మరి కార్యక్రమం ఇది. ఈ కాబోయే మాతృదేవతలు పితృదేవతలనే భగవంతుడు మా ఇంటికి పంపించాడు అతిథుల కింద అని భావించి వారికి భోజనం పెట్టుకునే అదృష్టం కలిగించాడనే భావంతోనే మేము ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించి 3 నెలల నుంచి కంటిన్యూగా నిరాటంకంగా జరుగుతుంది. సో మీరందరూ కూడా అలాగే భావించి స్వీకరిస్తారని భావిస్తున్నాను. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఈ ఫోటోలు ఎందుకు, వీడియోలు ఎందుకని కొంతమందికి అనిపిస్తుంది. ఓహో ప్రచారం చేసుకోవడానికి పెట్టుంటారులే అనుకుంటూ ఉంటారు. ప్రచారం చేసుకోవడానికి కాదమ్మా. ఇప్పుడు మనం ఇట్లా ఆహారం పెట్టడం వల్ల మీకు ఎంత శ్రమ తగ్గింది. రోడ్ల మీద ఎత్తుక్కుంటా హోటల్లో చూసుకుని ఒకవేళ దొరికిన బడ్డీ కొట్టు దగ్గర ఏదో దొరికింది తిని చివరికి అది ఫుడ్ పాయిజన్ అయ్యి ఇంటికి వెళ్ళి అనారోగ్యంతో బాధపడి ఎంత ఇబ్బంది. ఇవన్నీ ఇబ్బందులు దొరుకుతాయి. చక్కగా ప్రశాంతంగా కూర్చుంటారు, మన దగ్గరే భోంచేస్తారు, మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఆ పని ముగించుకుని చక్కగా వెళ్ళిపోతారు. ఇలా మిగతా డాక్టర్లు కూడా మరి పెట్టగలిగితే ఎంత బాగుంటుంది. 500 ఫీజు మనం కలెక్ట్ చేసేది సంవత్సరానికి. 500 సంవత్సరానికి తీసుకుంటున్న నేనే ప్రతిరోజు భోజనం పెట్టుకోగలుగుతున్నప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మరి నెలకి 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు ఇంకెంత ఈజీగా పెట్టచ్చు. మరి ఎందుకు పెట్టట్లేదంటే 30 ఏళ్ళ నుంచి నేను డాక్టర్ అయినా కూడా నాకు ఎప్పుడు రాని ఆలోచన మరి మా భార్య ఒక మంత్రిగా నాకు అది అందించింది. ఆవిడికి ఎవరిచ్చారు? విజయవాడ కొండ మీద 2 అమ్మలు ఉన్నారు. ఒక కొండ మీద దుర్గమ్మ తల్లి ఉంది, ఇంకో కొండ మీద మేరీమాత ఉంది. 2 అమ్మలు కలిసి ఈ అమ్మలోకి వచ్చి ఈ బిడ్డల ఆకలి తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు అని మేము భావించి ఈ ఆహారాన్ని మరి ఇస్తున్నాం. అలాగే మంచి మనసున్న డాక్టర్లు ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళకి తెలియకపోవచ్చు, ఐడియా వచ్చి ఉండకపోవచ్చు. మీకు ఎలాగైతే యూట్యూబ్ ద్వారా భగవంతుడు చూపించి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడో అలాగే వాళ్ళకు కూడా ఒక ఫోటో ద్వారా వీడియో ద్వారా వాళ్ళకు కూడా ఈ ఆలోచన వచ్చేటట్టు చేసి భగవంతుడు వాళ్ళ దగ్గరికి వచ్చిన వారికి కూడా ఇబ్బంది లేకోకుండా ఇలా వాళ్ళు కూడా భోజనం పెట్టుకునే మరి అవకాశం చేయిస్తే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఈ ప్రపంచంలో కూడా ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది అనే ఆలోచనతో మేము ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అయింది. మేడం బుర్రలోకి మరి ఆ దేవతలు ఎందుకు పంపించారో ఈ ఆలోచన తెలియదు. ఇది ప్రపంచాన్ని మార్చాలి, మేము మాతోనే ఆగిపోకూడదు,
మేము పెడుతున్నాం కరెక్టే, మిగతా వాళ్ళు కూడా అందరూ ఇది స్టార్ట్ చేయాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలెట్టాం. కాబట్టి ఈ ఫోటోలు వీడియోలు చూసి మీరు ఎవ్వరూ కూడా అన్నిదా భావించొద్దని మనవి. ఇక మేడం గారు కూడా మీకు చక్కగా ఇంతసేపు ఇంటరాక్షన్ ఎందుకు చేశారంటే భర్త గురించి భార్యకి, భార్య గురించి భర్తకి ఎంత తెలుసు అనేది మీ ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందనే దానికి ఇండైరెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తుంది. తీవయ్య ఆరోగ్యం పాడైద్దంటే ప్యాంటు జేబులో దీనికి దగ్గరగా పెడతాడు, దేనికో దానికి దగ్గరగా ఉండాలి. ఫోన్ అయితే మరి పెడుతున్నారు, కానీ భార్యను ఎక్కడ పెడుతున్నారు అర్థం కావట్లేదు. ఫోన్ని ఎంతసేపు పట్టుకున్నారు రోజుకి లెక్కేసి చూసుకోండి. ఫోన్ని మీ హృదయానికి ఎంతసేపు పట్టుకుని ఉన్నారు, భార్యని ఎంతసేపు పట్టి ఉన్నారు అనేది చూడండి. ఎవరు పిల్లల్ని ఇస్తారు? భార్య ఇస్తుందా, ఫోన్ ఇస్తుందా? మీతో ఫోన్ ఎంతసేపు ఉంటుంది టచ్లో, భార్య ఎంతసేపు ఉంటుంది టచ్లో. సో ఇలాంటివన్నిటి కూడా మీరు అర్థం చేసుకుని ఎక్కువ సమయం వాళ్ళతో గడపగలిగితే ఆటోమేటిక్గా మీ మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్లు పోయి ప్రశాంతంగా మీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మేడము ఆ విషయం తెలియజేయడానికి కొంచెం సరదాగా మీకు చేశారు. చాలా జోవియల్గా చక్కగా ఉంది, హాయిగా ఉంది. కాసేపు నేను కూడా కాముగా చూస్తా కూర్చొని నవ్వుకుంటా కూర్చున్నాను. ఏది ఏమైనా మీ అందరూ కూడా ఇవాళ ఒక బిడ్డ కోసం ఎంతో దూరాన్ని నుంచి వచ్చారు. అతి తొందరలోనే ఆ భగవంతుడు మీకు ఆ బిడ్డని ప్రసాదించాలని, మీరందరూ మాతృదేవతలు పితృదేవతలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసాద కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మరి ఇక్కడ ముందు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలమ్మా, ఈ ఆహారాన్ని మీరు తీసుకునేటప్పుడు కేవలం మరి ఏదో ఒట్టి అన్నం కిందగా భావించి తినొద్దు, ఒక ప్రసాదంగానే తినండి. మేడం కూడా దాన్ని చక్కగా డిజైన్ చేశారు. దాంట్లో ఒక కలర్ఫుల్ రైస్ ఒకటి ఉంటుంది, అంటే అది బిర్యానీ రైస్ అవ్వచ్చు, లేదా జీరా రైస్ అవ్వచ్చు, క్యారెట్ రైస్ అవ్వచ్చు, టమాటా రైస్ అవ్వచ్చు, మారుతూ ఉంటుంది. అలాగే ఒక కర్రీ ఇస్తారు దాంట్లోది. ఆ కర్రీలో కూడా రకరకాల కర్రీస్, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన కర్రీ వస్తుంది. రోజు వచ్చేవాళ్ళు మారిపోతున్నా కూడా అలా శ్రద్ధ తీసుకుంటారు. మీరు కూడా అట్లా మార్చుకుంటూ ఉండాలి. అలాగే మరి బిస్మిల్లా బాత్ ఉంటుంది, దాంట్లో అన్ని రకాల వెజిటబుల్స్ దాంట్లో కవర్ అవుతాయి. అలాగే మీకు విరోచనకారి, చక్కగా తిన్నదంతా జీర్ణం అవడానికి మంచిగా అదొకటి ఉపయోగపడుతుంది. అలాగే పక్కన మరి కర్డ్ రైస్, ప్రీబయాటిక్ ప్రోబయాటిక్, అంటే మీకు గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవడానికి పెరుగు అనేది చాలా మంచిది, చలవ చేస్తుందని మన పూర్వీకులు అంటారు. అలాంటిది పెరుగు, దాంట్లో కూడా ఫ్రూట్స్ వేసి మరి కర్డ్ రైస్ అదొకటి ఇవ్వడం జరిగింది. అలాగే అప్పడాలు, వడియాలు, మన ఆంధ్రులు పచ్చడి కూడా చాలా మంచిదండి. దాంట్లో వేసే మరి ఆ నూనె కానీ, పప్పు నూనె కానీ, అలాగే కారం కానీ, ఉప్పు కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, ఈ ఎండల్లో మీరు తిరిగేటప్పుడు బీపీలు వచ్చి బీపీ డౌన్ అయిపోయి లేడీస్ కింద పడిపోకుండా అలాంటివన్నీ కాపాడతాయి. అలాగే ఈ ప్రిజర్వేటివ్స్ అంటే క్రిములనే వాటి జోలికి రానివ్వు. 6 నెలలు కూడా పచ్చడి మరి ఉండగలుగుతుందంటే అర్థం ఏంటి? మీరు మామిడికాయ పచ్చడి తీసుకుంటే మామిడికాయను అలా కోసి అక్కడ అడ్డు పెడితే 6 గంటల్లో మెల్లిగా దానికి మత్తు వచ్చేస్తాయి క్రిములు. ఒక 6 రోజుల్లో కుళ్ళి కుసించిపోద్ది. మరి 6 నెలలు కూడా నిలబడుతుందంటే మీ పొట్టలో కూడా అంతే. అలాంటి క్రిముల్ని రానికోకుండా ఉండడానికి అలాంటివి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మీకు తెలియడానికి ఊరికే సింబాలిక్గా ఒక ఫుడ్ని ఇచ్చాం. మీకోసమే హోమ్ ఫుడ్ కింద పుణ్య దంపతుల చేత తయారు చేశాం. మీరు అనుకున్న కోరికలు నెరవేరాలి, మీ బిడ్డ పుట్టాలి అతి తొందరలో అని, మీ అమ్మ ఎలాగైతే మీరు అభివృద్ధి పదంలోకి రావాలి, నా బిడ్డ ఎదగాలని ఎలాగైతే అమ్మ మనసులో కోరుకుంటూ ఉండుద్దో, అలాగే ఆ పుణ్య దంపతులు మీ మేలు కోరుతూ మీరు అనుకున్న కోరికలు నెరవేరాలనుకుంటూ హోమ్ ఫుడ్ కింద వండిస్తున్నాం వాళ్ళతో. అలాగే మీరు మంచి మనసుతో స్వీకరించాలి. ఈ ధాతు పుష్టి వల్ల నాకు బిడ్డ కలుగుతుంది అనే మంచి ఆలోచనతో అది మీరు స్వీకరించాలి. తినేటప్పుడు వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. ప్రశాంతంగా వెళ్ళే ప్రతి ముద్ద, దాంట్లో ప్రతి అణువు, ప్రతి ధాతువు నీ బిడ్డ కింద, నీ వీర్యకణం కింద, నీ అండం కింద మారుతుంది అన్నట్టుగా భావన చేస్తూ స్వీకరిస్తే నిజంగానే అలాగే జరుగుద్ది. అలాగే మంచి చేతులతో అందాలి. ఆహారం కూడా మీ అమ్మ చేతుల మీదో, మీ ఆవిడ చేతుల మీదో, నీకు మేలు కోరే వాళ్ళ చేతుల మీదే అందితేనే ఆహారానికి పవర్ ఎక్కువ వస్తుంది. లేకపోతే మామూలుగా అది వట్టి అన్నం అయిద్దమ్మా, ఇలా తీసుకుంటేనే అది ప్రసాదం అవుద్ది. మేము ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాం, ఇవన్నీ మీకు ట్రాష్ అనిపించవచ్చు, కానీ మనం పీల్చేది గాలి ఆక్సిజన్ ఉంటేనే మనం బతకగలుగుతాం. మరి మనకి ఆక్సిజన్ కనిపిస్తుందా? కనిపించవు. మీరు చూడండి, పులిహార తిన్నారంటే పులిహారే, దాన్నే దేవుడు మంత్రజలంతో జల్లి తింటే అది ప్రసాదం అవుద్ది. అలాగే క్రిస్మస్ రోజు పాస్టర్ గారి దగ్గర రాత్రి 12 గంటల వరకు ఎందుకు నిలబడతారు? అర్ధరాత్రి పూట
ఎందుకంటే అక్కడ ఇచ్చే బ్రెడ్ ద్రాక్షరక్షం మీ ఇంట్లో దొరకక కాదు, రోడ్డు మీద అమ్మక కాదు, అక్కడ దాంట్లో ఆ ప్రార్థనా ఫలం అనేది చేరి ఆ ఫుడ్కి శక్తి వస్తుంది. అలాగే ముస్లింలు హలాల్ చేస్తారు. ఇలా ప్రతి మతంలో కూడా మీకు ఇది ఉంది. ఎప్పుడైతే దాంట్లో దేవుడి శక్తి వచ్చిందో ఆహారానికి మరి మీకు ఏ కోరిక అయితే అనుకున్నారో ఆ కోరికను నెరవేర్చే మరి గుణం అనేది దాంట్లోకి వెళ్తుంది. అందుకని మీరు అందరూ కూడా తినేటప్పుడు వేరే ఆలోచన లేకుండా చక్కగా మీ బిడ్డ పుట్టడానికి ఆ భగవంతుడిచ్చిన ప్రసాదంగా భావించి స్వీకరించండి. మంచి చేతులతో అందాలని ఎందుకు అంటున్నానంటే మేడం గారితో కూడా మీకు ఇప్పిస్తున్నాను నేను. మేడం గారు మరి నా భార్యగా 20 సంవత్సరాల పాటు మరి ఇంతమంది 15,500 మందికి నేను ప్రెగ్నెన్సీలు ఒక ఐవీఎఫ్ ఆపరేషను లేకోకుండా ఇప్పించగలిగానంటే దానికి ఆవిడ పేషణ నాకు పోషణే. ఈ 6 నెలల గర్భిణీ వచ్చిందంటే అది ఆవిడ పుణ్యమే. ఆవిడ 500 వంటలు వండారు. మీరు అందరూ వేసుకుని వండుకొని ఎప్పుడు తింటారో తెలియదు, నేను ఆల్రెడీ తినేసా. అలాగే మేడం ఇంకా ఇంట్లో వంటలే కాకుండా మరి 2 పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చేసి మరి పాపని డాక్టర్ చేశారు. పిల్లాడు 9th క్లాస్ అవుతున్నాడు పిల్లాడు. మరి ఇలాగే ఇంకా విషయాలు ఏంటంటే మరి నాకు ఎక్కడైనా భార్య చూడండి ఏదైనా ఖర్చు పెడుతుంటే ఏమంటారు, మొగుడిని వెనక్కి లాగుతారు. అలాంటిది మరి ఆవిడ ఖర్చు అనేది కాకోకుండా మంచి అన్నదాన్ని చెప్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. మీ ఇద్దరం కలిసి లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం, ఎన్నో అన్నదానాలు చేశాం, కాళ్ళు లేని వారికి కృత్రిమ కాళ్ళు అందించాం, బ్లడ్ క్యాంపులు పెట్టాం, అలాగే డయాబెటిక్ క్యాంపులు పెట్టాం, స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇచ్చాం, మరి కాలేజీ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాం, మరి అనాథ పిల్లలకి బుక్స్ ప్యాడ్స్ ఇలాంటివి అందించాం. ఇలా ఒకటి కాదండి, చిన్న పిల్లలే చచ్చిపోతున్నారండి. చిన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనగానే సూసైడ్ చేసుకుంటున్నారు. అలాంటి పిల్లలు జీవితం ఎంత విలువైందో చెప్పడానికి స్కూళ్ళల్లో మోటివేషనల్ స్పీచ్లు అందించాం. ఇలాంటివన్నీ కార్యక్రమాలు లయన్స్ ద్వారా మరి వాకర్స్ క్లబ్ ద్వారా మేము అందిస్తున్నాం. మరి నేను రీజనల్ చైర్మన్గా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకి రీజనల్ చైర్మన్గా ఉన్న 110 క్లబ్బులు ఉన్నాయి. ఆ క్లబ్బులకి అధినేతగా నేనుంటే సారథ్యం వహిస్తుంటే మరి మేడం గారికి ఒకే ఫ్యామిలీలో మరి ఆవిడికి విజయవాడ ఏరియా మొత్తం క్లబ్బులకి జోన్ చైర్మన్గా ఆవిడికి అందించారు. అంటే ఒక భర్తకి ఇస్తే మళ్ళీ పోస్టు జిల్లా పోస్టు భార్యకి ఎవరు, ఒకే ఫ్యామిలీలో 2 పోస్టులు వస్తాయి. అంటే నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు పొటాపొటీగా మేడం కూడా చేస్తున్నారు కాబట్టి వచ్చింది. మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన పని మానాలి. ఎదుటి వ్యక్తికి సేవ చేయాలంటే మనకు డబ్బు వచ్చే పని సమయాన్ని ఎదుటి వ్యక్తి కోసం కేటాయిస్తే డబ్బు రావడం పోగా సమయం కొంత పోతుందని చాలామంది మరి ఎదుటి వ్యక్తికి సేవ చేయడానికి ముందుకు రారు. మళ్ళీ ఎదుటి వ్యక్తికి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు మనం సమయం పోవడమే కాకుండా సంపాదించుకున్న డబ్బులో కూడా మళ్ళీ కొంత తీసి అక్కడ వెచ్చించాలి. ఇలాంటి మనసు ఎవరికి ఉంటుంది, వాళ్ళనే మనం దేవుడు లాంటి మనిషి అంటాం. అలాంటి దేవుడు లాంటి మనస్తత్వం ఉన్న మేడం గారి అమృత హస్తాల మీదుగా మీకు ఆహారం అందితే మరి మీకు అనుకున్న కోరిక త్వరగా నెరవేరి పండంటి బిడ్డ తొందరలోనే పుడుతుందనే ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీరందరూ హర్షించి చక్కగా మీరు దేవుడు ప్రసాదంగా భావించి స్వీకరించి మీరు త్వరలోనే అమ్మా నాన్నలు అవ్వాలని చక్కగా సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం మొదలెడుతున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.